హే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జీర్ణించుకోలేని విషయం రామోజీరావు గారు ఇక లేరు అన్న విషయం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలకి ఎంతో అదుర్పుగా అంటే వెరీ క్లోజ్గా చాలా ఈజీగా చేసుకునే విధంగా రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక పెద్ద ప్లేస్ని ఆయన నిర్మించి ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎన్నో మంచి సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, అన్ని సినిమాలకి కూడా ఆయన ఎన్నో సినిమాలకి నిర్మాతగా చేశారు. మంచి మంచి సినిమాలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా ఈటీవీ లాంటి పెద్ద నెట్వర్క్ని నిర్మించి ఆ నిర్మించిన నెట్వర్క్ని ప్రతి ఇయర్ ఒక్కో అడుగు పెంచుకుంటూ వెళ్ళారు. అండ్ అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలోని ఎంతోమంది స్టార్ హీరోయిన్స్, డైరెక్టర్స్ అందరినీ పరిచయం చేసినటువంటి రామోజీరావు గారు ఇక లేరు అన్న విషయాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. అండ్ ఆయన లేని లోటు ఎల్లప్పుడూ మనకి తెలుస్తూనే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈటీవీ నెట్వర్క్ విషయానికి వస్తే ఓటీటీ కూడా స్టార్ట్ చేశారు, ఈటీవీ విన్ అంటూ. అండ్ అంతేకాకుండా ఎఫ్ఎం రేడియో త్రూగా కూడా, అంటే ఆయన చెయ్యనిది అంటూ ఏదీ లేదు. ఆయన చాటుకోవడానికి అండ్ ఎల్లప్పుడూ ఆయనని ప్రేమించే వారితో ఉండడం కోసం అని చెప్పేసి రేడియో అంటూ, న్యూస్ పేపర్ అంటూ ఇలా ఎన్నో రకాలుగా ప్రతిసారి మనకి చాలా క్లోజ్గానే ఉండడం జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ ద సడన్ ఈరోజు ఆయన ఇక మనకి లేరు అన్న విషయం మనం తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ అంతేకాకుండా ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ప్రొడ్యూసర్గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మంచి మంచి సినిమాలని ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మనం టీవీ సీరియల్స్కి కానీ ఆర్ఎల్స్ నవల్స్ని కూడా సీరియల్స్గా చేయొచ్చు అన్న కాన్సెప్ట్ కావచ్చు. అండ్ కొత్త కొత్త వాళ్ళందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోని ఆయనే సాటి, ఆయనకి ఇంకెవరూ లేరు పోటీ అనే విషయం కూడా చెప్పచ్చు. అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్ ఆయన. అండ్ ఆయన అంటే ఆయన విజనరీ ఎలా ఉంటుందంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడ ఉండాలి, ఆయనని ఎక్కడ ఉంచాలి, పూడ్చాలి అన్న విషయాన్ని ఆయన ముందుగానే తలుచుకొని అండ్ ఆయన మొమెంటోని ఎక్కడ పెట్టాలో ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని రామోజీ ఫిలిం సిటీలోని ఓన్గా కట్టుకోవడం జరిగిందని అంటే హౌ బ్రేవ్ హీ ఈజ్ అన్నది మనకైతే అర్థమవుతుందనమాట. అండ్ రామోజీరావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరి విషయాలు మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది ఆయన లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎస్, ఇండస్ట్రీకి తీరని లోటు, ఆయన లేరు అన్న విషయం తెలుసు. అండ్ డెఫినెట్లీ మాలాంటి జనరేషన్కి ఎన్నో మంచి మంచి సినిమాలని అందించారు. ఎన్నో ఇన్స్పిరేషన్స్గా నిలిచినటువంటి రామోజీరావు గారు, వి మిస్ యూ సో మచ్. అండ్ ఎస్, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన ప్రతిసారి మాకైతే ఆయన డెఫినెట్లీ గుర్తొస్తారు. అండ్ ఎస్, నో వన్ క్యాన్ రీప్లేస్ రామోజీరావు గారి ప్లేస్.